నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంట్రా అలా చిక్కిపోయావు? నేను చిక్కడమా? ఎవరైనా వింటే నవ్వుతారక్క. వాళ్ళ మొహం కానీ నువ్వు నిజంగానే చిక్కిపోయావురా. అమ్మ గురించి బెంగ పెట్టుకున్నావా? ఒక రకంగా చెప్పాలంటే నువ్వు అన్నది నిజమేనేమో. అమ్మ ఢిల్లీ వెళ్ళి 15 రోజులైంది. అప్పుడప్పుడు ఫోన్ అయితే చేస్తుంది కానీ అక్కడ వివరాలు చెప్పదు. ఏంటది? ఈ రోజు నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఈ వారంలో అమ్మేలాగా వస్తుంది కదా. ఆవిడ రాగానే ఇద్దరం కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు అంజలిని మీ ముందు నిలబెట్టి ఆ అనాల్సిన 4 మాటలు అనేస్తాం. అందుకు మేమందరం ఉన్నాం కదా. నువ్వేం కంగారు పడకు. అలాగేలే, ఇక్కడ నేను జాగ్రత్తగానే ఉంటాను. కానీ నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే అక్క. ట్రైన్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఆదిత్య, నేను కుమార్ని. హే కుమార్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఆదిత్య, నువ్వెలా ఉన్నావు? మీ అందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఒంటరిగా ఉన్నాక ఆ దిగులుతో ఉన్నాను కుమార్. దిగులెందుకు బాస్, అక్కడ చాలా బాగుంటుంది కదా. అవును, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. కానీ అమ్మ, నాన్న, అక్క, అంజలి, నువ్వు ఎవ్వరు ఉండరుగా. నువ్వు మరింత సెంటిమెంట్లు అయితే ఎలా చెప్పు? డ్యూటీ మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఏం బాగుంటుంది? ఎవరన్నా వింటే నవ్వరా? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోతే ఎలా? బాబు, క్లాసు పీకొద్దు. నేనేదో సరదా కన్నాను. ట్రైనింగ్లో ఉన్నంతసేపు నాకేది గుర్తుకురాదు. నా ఫ్రెండ్ చాలా సిన్సియర్ అని నాకు తెలుసు. అయినా నువ్వు ఒక్కసారి అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. అది సరే గాని మా వాళ్ళెవరు ఇంట్లో లేరా? అంజలి గారు కనపడలేదు. మీ అమ్మగారు, నాన్నగారు నేను వచ్చిన తర్వాతే బయటకెళ్లారు. ఫోన్లే, సమయానికి నీతో మాట్లాడగలిగాను. కుమార్, నీతో కూర్చుని కబుర్లు చెప్పి అన్నాళ్ళైందో. ఇంకా ఎంత ఆదిత్య, త్వరలో వచ్చేస్తావుగా. తీరుబాటుగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. అది సరే, ఇంట్లో మా వాళ్ళంతా ఎలా ఉన్నారు? మై డియర్ ఫ్రెండ్, నేను ఉన్నానుగా. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అందరూ క్షేమంగా ఉన్నారు. అదే, నువ్వున్నావనే నాకు నిశ్చింత. కుమార్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఈ మధ్య అంజలి ఏదో విషయం గురించి ఆందోళన పడుతుందట. ఎందుకో ఏమిటో కాస్త కనుక్కో. అలాగే ఆదిత్య, నేను చూస్తానులే. సరేనా? నువ్వు అంజలి విషయంలో నిశ్చింతగా ఉండు. అమ్మయ్యా, నువ్వున్నావు కాబట్టి నాకు కొంత బరువు తగ్గుతోంది. నేను త్వరలో వచ్చేస్తానులే. ఉండనా మరి? అలాగే కానీ మళ్ళీ ఫోన్ చేయి. మీ అమ్మగారు, నాన్నగారు నీతో మాట్లాడితే బాగుంటుంది కదా. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే, రేపు ఎప్పుడో చేస్తాను. సరే, ఉంటాను. సరే, ఉంటానా ఆదిత్య? బాయ్ బాయ్. ఆదిత్య వచ్చే లోపల అంజలిని సొంతం చేసుకోవాలి. అప్పుడు కన్నా పగ చల్లారదు, అప్పుడు కన్నా మనసు శాంతించదు. హలో, ఎవరు కావాలండి? ఐశ్వర్య, అమ్మయ్యా, నువ్వే కదా. ఫోన్ ఎవరు తీశారో అని చాలా కంగారు పడ్డాను. అది సరే కానీ 3 రోజుల నుంచి తమరు కనబడటం లేదేంటి? మీ ఇంట్లో ఫోన్ మోగుతోంది కానీ ఎవరు ఎత్తట్లేదు. ఎక్కడికి వెళ్ళారు బాబు? మా అక్కని చూడ్డానికి కాకినాడ వెళ్ళాను. అవునా? అంజలి ఎలా ఉంది? హ్యాపీనా? ఐశ్వర్య, అక్క సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అదేంటి, వాళ్ళ అత్తగారు బాగా కష్టాలు పెడుతోందా? అంతవరకు అయితే అక్క ఓర్చుకోగలదు, కానీ అంతకు మించి అక్కకు వేరే కష్టమేదో వచ్చింది. నీవన్నీ అనుమానాలే. అంజలికి వేరే కష్టాలే ఉంటాయి. లేదు ఐశ్వర్య, సంథింగ్ అక్కడేదో జరుగుతుంది. సరే, నువ్వన్నది కరెక్టే అనుకుందాం. అయితే అక్కడేం జరుగుతుందో చెప్పు. అది కాదు ఐశ్వర్య, నేను అక్కడ ఉన్నంతసేపు అక్క నాతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ వెంటనే బెదిరిపోతుంది. నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో మరీ మరీ చెప్పింది. ఏమని? అమ్మని అర్జెంటుగా పిలిపించమని. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అక్కడేం లేకపోతే అలా ఎందుకంటుంది చెప్పు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. సమయానికి బావగారు కూడా దగ్గర లేరు. నువ్వు మరీ అంతలా కంగారు పడకు సందీప్, అక్కడేం జరగదులే. అది కాదు ఐశ్వర్య. సందీప్, నువ్వు వర్రీ అయితే ఎలా చెప్పు. ఈరోజు రేపట్లోగా మీ అమ్మగారు ఎలాగూ నీకు ఫోన్ చేస్తారు కదా, వెంటనే వచ్చేయమని చెప్పు. రాజీ ఆంటీ వచ్చి అంజలి ప్రాబ్లం ఏంటో కనుక్కుంటారు. అవును,
నేను కూడా అదే అనుకుంటున్నాను. అది సరే గాని నువ్వెలా ఉన్నావు? అమ్మయ్యా, ఇంతసేపటికి నా గురించి ఓ మాట అడిగావు. చాలా సంతోషం. కాసేపేదైనా మాట్లాడు సందీప్. ఏంటి ఇంట్లో ఎవరు లేరా అంత ధైర్యంగా నాతో మాట్లాడుతున్నావు? నేను మా నాన్నగారు తప్ప ఇంకెవరూ లేరు. మమ్మీ ఏమో మా తాతగారింటికి వెళ్ళింది. సిద్ధుగాడు బయటికెళ్ళాడు. మా నాన్నగారు తన గదిలో ఉన్నారు. అయినా నేను నీతోనేగా మాట్లాడుతున్నాను. మా నాన్నగారు ఏమీ అనర్లే. అలా ఎందుకులే, బాగుండదు. పోను పని చేస్తావా? సాయంత్రం పార్కులో కలుసుకుందాం. అన్నట్టు మీ రవిబాబాయ్ కేసు ఏమైంది? అతనికి బెయిల్ దొరికిందా? ఇంట్లో అదే విచిత్రంగా ఉంది. ఈ మధ్య అమ్మ కాని నాన్నగారు కాని రవిబాబాయ్ గురించి అస్సలు మాట్లాడుకోవడం లేదు. అసలు రవిబాబాయ్కి బెయిల్ వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు. సర్లే, అతని గురించి మాట్లాడుకుని మన మూడెందుకు పాడు చేసుకోవడం? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మర్చిపోకుండా సాయంత్రం 4 గంటలకు పార్కుకు రా, సరేనా? ఓకే, బాయ్. ఏమిటి వీళ్ళు మాట్లాడుకుందే? అంజలి అక్కడ సంతోషంగా లేదా? దానికి కారణం ఎవరై ఉంటారు? ఒకవేళ రవి కాకినాడలో కానీ లేడు కదా? ఎందుకైనా మంచిది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. అది నేను కృష్ణకాంత్ని మాట్లాడుతున్నాను. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ సంపాదించి పెట్టాలి. అదేంటంటే అర్థమైందా? ఉంటాను. సార్ లంచ్ సార్. సాధురాం, మీ లంచ్ నేను తినలేకపోతున్నానయ్యా. తప్పదు కదా సార్. నాకు మన ఆంధ్ర గోంగూర వంకాయ ఆవకాయ తినాలని ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఇలాంటి ఆహారమే తీసుకోవాలి సార్. అది కాదయ్యా, ఇంటి భోజనం తిని ఎన్నో సంవత్సరాలైనట్టుగా ఉంది. ఇక్కడ సిస్టమ్ ప్రకారం నా చేత మీ అందరికీ ఇలాంటి క్యాలరీస్ ఫుడ్ సప్లై చేస్తున్నారు సార్. మీ అందరికీ కాదనటం లేదు, కానీ ఒక్కరోజైనా ఆంధ్ర ఫుడ్ దొరికితే బాగుంటుంది. అలా అయితే ఓ పని చేద్దాం సార్. ఈ ఊరి కొంత దూరంలో ఓ ఆంధ్రారెడ్డి గారి ఎస్టేట్ ఉంది సార్. ఓ రోజు అక్కడికి వెళ్దాం సార్. ఆయన మీకు పరిచయం చేస్తాను సార్. సార్ ఆయన చాలా మంచి మనిషి. మీలాంటి తెలుగు వాళ్ళని చూస్తే ఆయన నానా హైరాణ చేస్తాడు సార్. సకల మర్యాదలు మీకు చేస్తాడు సార్. ఇక్కడ నాకు దొరికిన ఏకైక తెలుగువాడివి నువ్వే అనుకున్నాను. రిసెప్షనిస్ట్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతోంది కాబట్టి ఆవిడ్ని పక్కన పెడితే మరో తెలుగువాడు ఉన్నాడన్నమాట. చాలా సంతోషం. ఈ రోజే వెళ్దామయ్యా. అలాగైతే మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోండి సార్. మన ఇద్దరం కలిసి వెళ్దాం. అలాగే. అయితే నేను వెంటనే వెళ్ళి నా పనులని ముగించుకుని మీ రూమ్కి వస్తాను సార్. ఇక్కడి నుంచి మనం వెళ్దాం. సరే, నేను వెళ్ళొస్తాను సార్. అలాగే. ఉంటాను. ఆంధ్ర వంటకాలు అనేసరికి అంజలి గుర్తొస్తుంది ఏమిటి? ఒకసారి ఫోన్ చేస్తే. హలో ఆపరేటర్, కనెక్ట్ మీ టు కాకినాడ 2436764. హలో అంజలి నేను. ఏమండి మీరా? అమ్మయ్యా, ఫోన్ చేయగానే నువ్వే లిఫ్ట్ చేసావు. నాకు చాలా హ్యాపీగా ఉందనుకో. అదే మాటండి, మీ అమ్మగారు నాన్నగారు కూడా మీతో ఫోన్లో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నేనేదో సరదాగా అనాలే గాని వాళ్ళతో కూడా మాట్లాడతాలే. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? నేను నీరసంగా ఉన్నానని ఎవరు చెప్పారు? ఫోన్ నుంచి మీరేమైనా చూస్తున్నారా?
చూడక్కర్లేదు. నాకు విద్య తెలుసుగా. నీ గొంతును బట్టి పొజిషన్ అంచనా వేయగలను. నువ్వు సరిగ్గా డైట్ తీసుకోవట్లేదు, ఏదో వర్రీ అవుతున్నావు. లేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు అబద్ధం ఆడినా నీ గురించి నాకు అర్థం అవుతూనే ఉంది గాని నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. అబ్బే, నాకేం సమస్యలుంటాయి? నేను బానే ఉన్నాను. మీరు అనవసరంగా నా గురించి బెంగ పెట్టుకోవద్దు. పోనీ నీకేమైనా కష్టం కలిగించేలా మా వాళ్ళు ప్రవర్తిస్తే కుమార్తో చెప్పు, అతను నీకేదైనా హెల్ప్ చేస్తాడు. అతను నాకు హెల్ప్ చేసేదేంటి? అసలు అతని వరస చూస్తేనే నాకు చిరాకు అనిపిస్తుంది. అక్కర్లేదు. ఒకవేళ నాకు బాధలున్నా అవి మీతో చెప్పుకుంటాను, కానీ కుమార్ని ఇన్వాల్వ్ చేయను. అది కాదంజలి. ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. మీరు ఫోన్ చేసింది నా సంతోషాన్ని చూడ్డానికి అయితే ఆ కుమార్ ప్రస్తావన వదిలేయండి. సరే సరే, ఆ టాపిక్ వదిలేద్దాం. నువ్వు హర్ట్ అవ్వకు. ఇంకేంటి విశేషాలు? చెప్పడం మర్చిపోయాను. మొన్న మా తమ్ముడు వచ్చి 2 రోజులు ఉండేళ్ళాడు. అలాగా? మీ అమ్మగారి గురించి ఏమన్నా చెప్పాడా? ఆంటీ ఎప్పుడొస్తున్నారట? అది మాత్రం చెప్పలేకపోతున్నాడు. అయితే వాడున్న 2 రోజులు మాత్రం బాగానే ఉంది. కొంచెం కాలక్షేపం అయింది. పోన్లే, నేను త్వరగానే వచ్చేస్తాను కదా. వచ్చిన తర్వాత మనిద్దరి కాలక్షేపానికి హద్దే ఉండదు. సరేనా? ఛీ, ఊరుకోండి. సర్లే, పెట్టేస్తున్నా. అబ్బా, ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. వచ్చాక తీరుబడిగా మాట్లాడుకుందాం ప్లీజ్. సరే, బాయ్. బాయ్. నిజమే, ఆ గొంతులో ఏదో విషాదం పలుకుతోంది. అంటే అంజలి కష్టాల్లో ఉంది, ఏదో జరుగుతోంది. అంజలి గొంతులో దైన్యం నాకు వినపడుతూనే ఉంది. ఏదో నాకు చెప్పలేక సతమతం అవుతోంది. ఆ విషయం తెలుసుకోవటం ఎలా? ఒకవేళ మా అమ్మ అంజలిని చెప్పడానికి కష్టాలు పెడుతుందా? నాకు తెలిసిన సాధింపులే ఉంటాయి, కానీ అంతకుమించి ఏమైనా జరుగుతుందా? ఎందుకైనా మంచిది, నేను వచ్చే వరకు రుక్మిణి అక్కని అక్కడే ఉండమంటే బెటరేమో.